సంక్రాంతి అంటే ఇలా కనిపిస్తుంది. ఇది సంక్రాంతి హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్కే ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు అయితే మేము గండిపేట వెళ్తున్నాం కైట్ ఫెస్ట్కి. మనం ఫస్ట్ టైం గండిపేట వెళ్తున్నాం గాయస్. ఎందుకు అంటే కైట్ ఫెస్ట్ అంటే చాలామంది 26 జనవరి అక్కడ కైట్స్ ఎగరేస్తారని విన్నాము. సరే, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. మేము, మా బాబు, మా మేనకోడళ్ళు అందరం కలిసి వెళ్తున్నాము. చూడాలి అక్కడ ఎలా ఉంటుంది ఏంది అనేది. మాకు ఇప్పటివరకు అయితే అక్కడ ఐడియా అనేది లేదు. బట్ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏముంటుంది అనేది చూడాలి. కాబట్టి అందరూ మా వ్లాగ్ని చూస్తూ మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా బయట జరిగేటటువంటి కొన్ని విషయాలు, ఫెస్టివ్స్ కానీ ఇంకేదన్నా ఉంటే కూడా మేము వెళ్ళి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ ఉండాలి. కాబట్టి ఆ వీడియోని లైక్ చేయడము, షేర్ చేయడము, అదేవిధంగా ఎంఎస్కే ఫ్యామిలీ వ్లాగ్స్ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ మాకు ఎల్లకాలం కూడా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ చూద్దాము ముందు అక్కడ ఇంకా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఒక ఉత్సాహంతో వెళ్తున్నాం. కాబట్టి మనం కూడా ఒకసారి వెళ్ళి చూద్దాము. ఓకే గైస్, ఇంకొక 10 to 15 మినిట్స్లో అక్కడ రీచ్ అయిపోతాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా క్లిప్స్ యాడ్ చేసి వీడియోలో పెడతాము. ఓకే గైస్, అగో ఆడ కింద చూడగో వాళ్ళ కనిపిస్తున్నాయి కైట్స్. అసలు ఎన్ని ఎగురుతున్నాయి. మనకి ఇంకా 3 కిలోమీటర్స్ చూపిస్తుంది డెస్టినేషన్ యాక్చువల్లీ. బట్ చూడండి ఎన్ని కనిపిస్తున్నాయి. వాళ్ళ ఎగ్జైట్ అనిపిస్తుంది అబ్బా. యాక్చువల్లీ 3 కిలోమీటర్స్ అన్నాను కదా, 3 కిలోమీటర్స్ నేను పెట్టింది గండిపేట్కి అనమాట. సో డెస్టినేషన్ లొకేషన్ పర్టికులర్ తెలియదు కాబట్టి, సో గండిపేట్కి 3 కిలోమీటర్స్. బట్ మన డెస్టినేషన్ మన ముందే ఉండే, సో అందుకని అంత నియర్గా కనిపించినాయి. బట్ చాలా అంటే చాలా మంది ఉన్నారు, షాప్స్, అది క్రేజీ అబ్బా. యాక్చువల్లీ గాయస్, నాకు ఇక్కడ చూడంగా నేమ్ థాట్ వచ్చిందంటే రెమ్మాడ పెట్టిన షాప్ ఈడ కూడా పెట్టుకుంటే అయిపోతుండే కదా, ముందే చూసి అనిపిస్తుంది. అసలు చెట్లకు చూడండి ఎన్ని కైట్స్ పడ్డాయి. ఏదో చెట్లకు పండ్లు అయినట్టు తట్టుకున్నాయి కైట్స్ మొత్తం. వీఆర్ ఎంటరింగ్ ద లోబీ. ఇగో నాకు కూడా అంతే అనిపిస్తుంది గాయ్స్, ఇక్కడే పెట్టుకోవాలనిపిస్తుంది. లోబీ అని ఏం లేకుండా ఎక్కడంటే అక్కడ ప్లేస్ ఉన్న దగ్గర నిల్చొని ఎగరేస్తున్నారు. అంతే మరి. అరే గుట్టల మీద, రాళ్ళ మీద. అదే చూడండి గాయ్స్, ఇది యాక్చువల్లీ ఏం లేదు, అంతా ఒకటే దంచి కొట్టుడే. కైట్స్ ఎగరేసినామా లేదా లెక్క అంతే. డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ కూడా బాగా పెట్టారు. సో ఫుడ్ స్టాల్కి కూడా గిరాకీ బాగానే ఉంటుంది. ఎందుకంటే కైట్స్ ఎగరేసి అలసిపోతారు కాబట్టి ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది కదా. ఇంకా మేము లొకేషన్కి వచ్చి దిగేలోపు ఇంకా మేమే కాకుండా మా మరిది వాళ్ళు ఇంకా బ్రదర్ వాళ్ళు కూడా వచ్చినుండే. సో ఇంకా అందరం కలిసి కైట్ ఫెస్టివల్ అయితే చేసుకుంటున్నాం. కైట్లు ఎగరేసే వాళ్ళకంటే కైట్లను తెంపుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అసలు కిందికి వస్తే వాళ్ళు తెంపేసుకుంటున్నారు. అది ఎగరేస్తుంటే అది తెంపేసుకొని వేసుకుంటున్నారు కదా. అసలు ఎవరికెవరు పెయింట్ చేస్తున్నారు, లైక్ ఎవరితో దేంతో ఏది సాఫ్ అవుతుంది కూడా ఏం తెలుస్తలేదట. ఎంత ఉంది? ఏం అర్థమైతే లేడ కైట్ ఫెస్టివల్. అసలు ఇట్లా ఎగ్రేస్ ఇట్లా పోతున్నాయి, గుంజుకొని పోతున్నారు. వాళ్ళే తీసుకెళ్ళిండు వాడు. ఇప్పుడు నా ముందు నుంచి ఇక్కడ నుంచి వచ్చి తీసుకొని వెళ్ళిండు. కైట్స్ ని క్యాచ్ చేయడానికి చాలా అలర్ట్ ఉన్నారు అసలు అందరూ. కైట్స్ దొరుకుతున్నాయి, టూ మచ్ కైట్స్. బట్ దొరికిన కైట్ కున్న క్రేజ్ దొరికిన కైట్కే కదా. చేంజ్ చేసేయాలి. ఇందాక ఇటు సైడ్ ఉండే గాలి, సో ఇప్పుడు డైరెక్షన్ మొత్తం ఇటు సైడ్, అందరు ఇటు సైడ్ తిరుగున్నారు. నో కైట్స్ సైడ్. ఇప్పుడు కైట్స్, ఆల్ కైట్స్ కనిపిస్తాయి. నాకు వచ్చింది చెట్టు చాలా అమేజింగ్ అనిపిస్తుంది. అసలు ఎంత ఎండ ఉందంటే వీడియో క్యాప్చర్ కూడా ఎట్లా అనిపిస్తుంది.
పతంగ్ దొరికింది. జనాలు పెరుగుతున్నారు. జనాలు వెలిగిన కొద్ది ఎట్లుందంటే మొత్తం సునామీ వచ్చినట్టే చేస్తున్నారు. ఆగమాగం మొత్తం ఇట్లా ఇట్లా వాటర్ పెరుగుతుంటే ఇట్లా ఫోర్స్ పెరుగుతుంది కదా, అట్లా అన్నట్టుంది అస్సలు. ఇంకా మా ఆయనకి మళ్ళీ ఇంకోటి దొరికింది. మహాన్ష్ ఏం చేస్తున్నావు? చూడండి గాయస్, పెరుగుతున్నా ఎట్లా ఏడుస్తున్నారు చూడండి. ఎంతగానో ఎంతమంది చూడండి, మొత్తం వాళ్ళే అందరూ. ఇంకా పెరిగినాయి, మాకు చెప్పినవి కాకుండా ఇంకా ఎక్కువ పెరిగినాయి. మా వాళ్ళకు కూడా లైవ్ కామెంటరీ ఇవ్వడం చాలా మంచిగా అలవాటు అయిపోయింది. గాలి అయితే దుమ్ము గాలి ఆగం వస్తుంది. అసలు ఇంత గాలి వస్తుందంటే ఇంత గాలి వీటి దగ్గర చూడండి ఎన్ని కైట్స్ ఇవన్నీ దొరికిన కైట్సే. ఈసారి మనోడైతే అలగకుండా వాడు ఎగరేయడం ప్రాక్టీస్ చేస్తున్నాడు. పైన చూసినా దిల్ పసంద్ ఇంకా వాటర్ బాటిల్స్ ఫర్ సేల్. మంటలో మాంజాతో మంట వేస్తున్నారు. ఫుల్ ఎండ కొడుతుంది. ముందు ఫలుదా బండి ఉంది కదా, దాంట్లో అయితే ఐస్ క్రీమ్ తీసుకొని ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం. ఇంకా పిల్లలతో నేను తింటున్నా, వాళ్ళు ఎగరేస్తూనే ఉన్నారు, మేమేమో తింటూనే ఉన్నాం, చూస్తున్నాం. ఎగరేసుకుంటున్నారు. మేమైతే ఇప్పుడు సమోసా దగ్గర స్టాప్ అయినాం. ఇంకా వేళలో ఏమేమి తింటామో తెలీదు. ఇంకా లోపలే కూర్చున్నాం, ఫుల్ ఎండ కొడుతుంది. వాళ్ళేమో పాపం కట్టుకుంటూ ఎగరేసుకుంటూ దొరికిన ఇక్కడ వేసుకుంటూ మళ్ళీ ఎగరేస్తూ చిల్ అవుతున్నారు అనమాట. చూసారు ఎట్లా ఉరికినారు. 3:34 అరౌండ్ అవుతుండొచ్చు. ఏం చేయాలో అర్థమవుతుంది. పైన ఎట్లా గాలి పెరుగుతున్న కొద్దీ ఒరుతూనే ఉన్నారు. జనాలు పెరుగుతున్నారు, గాలి పెరుగుతున్నారు, ఒళ్ళు కుట్టున్నారు. తుఫాన్ వస్తే ఎట్లా వస్తారో అట్లా వస్తున్నారు. కైట్స్ ఎగురుతూనే ఉన్నాయి, కైట్స్ తెగుతున్నాయి, వాళ్ళు ఉరుకుతున్నారు. గాయస్ ఇది ఒక గ్రౌండ్లోనే కాదు, మీకు కనిపిస్తుందా అక్కడ? అసలు ఎండకి ఫోన్లో క్లారిటీ తెలుస్తలేదు. అక్కడ పైనుంచి కూడా ఎగరేస్తున్నారు. చూడండి, కొండపైన కూడా నిల్చుకొని ఎగరేస్తున్నారు. షో విత్ మై హ్యాండ్ ఇదిగోండి ఇక్కడ అండ్ ఇక్కడ పైన ఇక్కడ చూసారు. అసలు క్రేజీ. డిడ్ యూ ఫైండ్ దిస్ గైస్? ఇలాంటి తోకున్న కైట్స్ చాలా బాగా అనిపిస్తాయి. బట్ ఎందుకు అందరూ ఎగరేయరు అలా? మేబీ ఎగరలేము. చూడండి గాయస్ ఎంతమంది ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. ఈ వ్లాగ్ లో మొత్తం ద క్రేజియస్ట్ థింగ్ అంటే ఆ ట్రీ మాత్రమే. అసలు మై గాడ్, వడాపావ్ ఇది. ఆహా నాన్న అట్లా తీయకు, డైరెక్ట్ తినేసి. ఒక ప్లేట్ ఉందా అలా? ఉంది. నెక్స్ట్ కరిపప్పు అండి. వడపావ్ ఒక ప్లేట్ రాలేనట్టు. ఇంకా ఫినిష్ అవ్వలేదు, మళ్ళీ సమోసా తెచ్చారు మా వాళ్ళు. అయిపోయినాక జ్యూస్.
ఈ అంకుల్ అయితే స్టిక్తోనే పట్టేసుకుంటున్నాడు. ఇందాక గాల్లో కైట్ని ఇలా పట్టుకుంటే పేపర్ కైట్ చినిగిపోయింది అనమాట. Guys, did you find the traffic? They have so much of traffic. Why? Because I don't know. Maybe because of the festival only, I think. Did you find it? అసలు ఎంతమంది జనాలు. Just now only seeing this side. ఇంతకుముందు ఇక్కడ చూపించిన ఇక్కడ అక్కడ ఎంత చాలా దూరంలో ఉంది. అక్కడ కూడా ఎంతమంది జనాలు ఎగరేస్తున్నారు. Oh my God. బుజ్జి ఏంటి నీ ఫీలింగ్? నాకైతే ఫుల్ కామెడీ అనిపిస్తుంది. ఇట్స్ టూ ఫన్ అసలు. మై గాడ్. అక్కడ మొత్తం చెట్లకి మొత్తం ఉన్నాయి గాయస్. అన్ని చెట్ల మీన్స్ పతాంగ చెట్లు అండి. ఇవన్నీ పతాంగ చెట్లు అండి. ఇంత పతాంగులు అంటే మస్తు పతాంగులు అండి. అక్కడ ఇంకా ఉన్నారు గాయస్. అక్కడ ఇంతమంది ఉన్నారు గాయస్. అప్పుడు మస్తు మంది ఉండే కానీ అది క్యాప్చర్ చేయలే. కానీ ఇక్కడైతే మస్తు మంది ఉన్నారు గాయస్. చూడండి గాయస్. ఇది ఏం చెట్లు అంటే కైట్ చెట్లు అండి. 2-3 కట్ చేస్తున్నారు. నిలిచిన దగ్గర కైట్స్ అది దొరుకుతున్నాయి చూసారు ఇప్పుడు. అసలు వైలెట్ కలర్ కైట్ క్రేజీ. అక్కడ నుంచి తీస్తున్నారు, కార్లో వేసుకుంటున్నారు. హ్యాపీనెస్. ఇక్కడ నేను క్రేజీగా ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేద్దామని ఈ క్లిప్ అయితే తీసాను. అసలు అయితే హౌ హ్యాపీనెస్ అసలు. ఫైనల్లీ మేమైతే లోబీ నుంచి బయటకు వెళ్తున్నాం. చూడండి గైస్, అసలు రోడ్ పైన కూడా సైడ్లకు మొత్తం ఆపుకొని కైట్స్ ఎగరేస్తున్నారు. నేను అప్పటి నుంచి అది ట్రాఫిక్ అనుకున్నా. అంటే ముందు క్లిప్స్లో నేను జూమ్ చేసి కూడా పెట్టినా. చూడండి, నేను అదంతా ట్రాఫిక్ అనుకున్నా కానీ ఇది కైట్స్ ఎగరేస్తున్నారు అంటే ఇంత దారుణంగా. సచ్ ఎ క్రేజీ థింగ్ అది అసలు. ఇది ఫైండింగ్ ద జాతర. హైదరాబాద్ మొత్తం వస్తుంది మరి. బుజ్జి నీ ఫీలింగ్? నా ఫీలింగ్ గుడ్. సంక్రాంతి అంటే ఇలా కనిపిస్తుంది. ఇది సంక్రాంతి. అక్కడ చూడండి ఎట్లా ఆపుకున్నారు. అసలు నేను వీళ్ళందరినీ ట్రాఫిక్ అనుకొని ఫుట్పాత్ పైన నిల్చొని మరి ఎక్కిస్తున్నారు. ఫుట్పాత్. బుజ్జి అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. బుజ్జి హ్యాపీ ఫేసెస్ కూడా నేను బిఫోర్ క్లిప్స్లో చాలా క్యాప్చర్ చేసిన. గాయస్, ఇదైతే మన గండిపేట్ కైట్ ఫెస్టివల్ వీడియో అనమాట. అసలు టూ ఫన్ ఉంది, చాలా క్రేజీ ఉంది. అండ్ మనం ఫుడ్ స్టాల్స్ పెట్టుకోవడానికి అయితే భలే యూజ్ అవుతుంది. పక్కా సేల్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది.
సో ఈరోజు ముచ్చట అయితే ఇదనమాట. అండ్ ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ సూన్.